శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ థంబ్నెయిల్ చూసి తప్పకుండా వీడియో ఓపెన్ చేసి ఉంటారు. ఇదేంటి ఎప్పుడూ ఎక్కడా విననటువంటి ఒక పేరు మాకు కనిపిస్తోంది అని చెప్పేసి. శ్రీ విద్య ఉపాసకులైన ఆధ్యాత్మికంగా కాస్త అవగాహన ఉండేవారికైనా నేను థంబ్నెయిల్లో పెట్టినటువంటి ఆశ్చర్యాదేవి అనేటువంటి పేరు అమ్మవారికి సంబంధించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. కానీ తెలియనటువంటి వారికి ఒక విధానం అయితే ఈ వీడియోలో మీ అందరి కోసం షేర్ చేసుకోబోతున్నాను. సందర్భం అయితే మీ అందరికీ తెలుసు. పిల్లలకు కాదు, మనకి పరీక్షా కాలం అనుకోవచ్చు. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి అంటే వాళ్ళకన్నా ఎక్కువగా టెన్షన్ మనమే పడతాము. సంవత్సరం అంతా కూడా ఎంత కష్టపడి వాళ్ళ పట్ల శ్రద్ధ తీసుకున్నా, ఎంత బాగా చదివించినా కొన్ని లోటుపాట్లు అనేవి మనకి కనిపిస్తూనే ఉంటాయి. అది మనల్ని మానసికంగా కృంగదీస్తూనే ఉంటాయి. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు గురించి అనుక్షణం ఆలోచిస్తూ ఉంటాం. మనం పడ్డ ప్రతి కష్టము వాళ్ళు పడకూడదు అని అనుకుంటాము, లేదా మనకన్నా బాగా వాళ్ళు ఉండాలి అని అనుకునే పేరెంట్స్ ఉంటారు. ఇలా ఎవరైనా కూడా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఆ తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్ళేటువంటి టైం కొంతమందికి వస్తుంది, లేదా ఒక ఇంటర్వ్యూకి కావచ్చు, ఒక ఇంపార్టెంట్ డే అనుకున్నప్పుడు ఇటువంటి అంటే ఈ వీడియోలో నేను చెప్పబోయేటువంటి విధానం అయితే చాలా చాలా ఉపయోగపడుతుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అన్నీ అర్థమవుతాయండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇలా పూజలు చేసేసినంత మాత్రాన మన పిల్లల్లో మార్పు రాదు. 100% మనం పిల్లల పట్ల శ్రద్ధ చూపాలి. వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ ఉండాలి. వాళ్ల పట్ల మన బాధ్యత అనేది పరిపూర్ణంగా ఉండాలి. గాల్లో దీపాన్ని పెట్టి ఒక పూజ చేసేసి మా పిల్లలో మార్పు రావడం లేదు, మా పిల్లల భవిష్యత్ ఇలా అయిపోయింది అని అనుకోవడం కరెక్ట్ కాదు అనేటువంటి విషయం యాజ్ ఎ పేరెంట్గా మీకు కూడా తెలుసు. కాబట్టి మేము అన్నీ చేస్తున్నా కూడా మార్పుని చూడలేకపోతున్నాం, ఏ దైవమైనా పలకకపోతుందా అని ఎవరైనా ఎదురు చూసే వాళ్ళకి ఈ వీడియో చాలా వరకు యూజ్ అవుతుంది. అందుకే దయచేసి చూడకుండానే కామెంట్స్ పెట్టకుండా వీడియో అంతా చూసి అర్థం కాకపోతే అప్పుడు కామెంట్స్ పెట్టండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. సో ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా ముందుగా నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఒక పేరెంట్గా ఇటువంటి పూజా విధానం అందించడానికి ప్రేరేపించినటువంటి అంశాలు ఏ ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలియజేసి మీకు నేను తర్వాత ఈ రెమెడీ అనేది చెప్తానండి. Srivastava. Hello, ma'am. Hello, how are you? Are you doing well? Yeah, how are you doing? I'm doing great. Thank you so much for asking. After 1 or 2 years, you will be taking your board exams, right? So, have you started preparing for it? So, let's get started with the session then. ఈ రోజుల్లో పిల్లల గురించి భయపడటంలో ఎవ్వరూ అతీతులు కాదండి. నా వరకు తీసుకుంటే ఇది ఒక 3 years ఆఫ్ స్ట్రగుల్ అని చెప్పచ్చు. తనలో ఫోకసింగ్ పెంచడం కావచ్చు, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచాలి అని చెప్పి నేను చెయ్యనటువంటి ప్రయత్నం అయితే లేదు. మెయిన్గా ఏంటంటే మ్యాథ్స్ అండి. మ్యాథ్స్ అనేది ఏదో ఒక సబ్జెక్ట్లో మనం తీసుకోలేం. అది ఫ్యూచర్కి కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ప్రతి సందర్భంలో కూడా వాళ్ళ కెరీర్కి కనెక్టివ్గా ఉంటుందన్నమాట మ్యాథమెటిక్స్ అనేది. నా వరకు అంటారా, అంత డీప్గా తనకు టీచ్ చేయడం రాదు. పర్సనల్గా మనం కూర్చొని ఎంత చదివించినా కూడా ఒకసారి మార్క్స్ రాలేదనుకోండి, వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ మార్క్స్ తోటే పడిపోతాయి అనమాట. లేదా ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని ఆన్సర్ చేయలేకపోతే ఇది ఇంతేనేమో, ఇది చాలా టఫ్ సబ్జెక్ట్ ఏమో అని చెప్పేసి ఒక దీనిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా టీచర్స్ వరకు తీసుకుంటారా, స్కూల్స్లో టీచింగ్ సిస్టమ్ ఎలా ఉందో మనందరికీ తెలుసు. వాళ్ళ టార్గెట్లు, వాళ్ళ సిలబస్ అనేది కంప్లీషన్ కావచ్చు, లేకపోతే కిడ్ టు కిడ్ కాన్సన్ట్రేషన్ చేసేంత టైం వాళ్ళకి లేకపోవడం కావచ్చు. ముఖ్యంగా మన పిల్లలు బాగా స్ట్రగుల్ అవుతున్నారు ఈ విషయంలో అనుకోవచ్చు. నాకైతే 3 years ఆఫ్ స్ట్రగుల్. లాస్ట్ ఒక 1 yearగానేమో కొంచెం రిలాక్స్ మోడ్లోకి వెళ్ళాను. దానికి మెయిన్ రీజన్ అయితే మీ అందరికీ నేను పెద్దగా పరిచయం చెయ్యక్కర్లేదు, మన ఛానల్ వ్యూవర్స్కి అయితే భాన్జు అనే చెప్పచ్చు. భాన్జు అనేది ఒక మ్యాథమెటికల్ టీచింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఏదో క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పామా, చెయ్యు అని కూర్చోపెట్టామా అన్నట్టు ఉండదు. టీచింగ్ అనేది జాయ్ఫుల్గా మంచి టెక్నిక్స్తో చాలా చక్కగా పిల్లలతోటి ఇంటరాక్ట్ అవుతూ చేసేటువంటి ఆ విధానం ఏంటంటే వాళ్ళకి మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచేలా మాత్రమే కాదు, మ్యాథ్స్ ఒక ఇష్టమైనటువంటి సబ్జెక్టుగా వాళ్ళంతట వాళ్ళు ఏదైనా డీప్గా ఆన్సర్ చేసేటువంటి విధానం ఫస్ట్ భాన్జులో చాలా బెస్ట్ టీచింగ్ మెథడ్ అనమాట. దీనికి రీజన్ అందరికీ తెలుసు. వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భానుప్రకాష్ దీని క్రియేటర్. దీనివల్ల ఏంటంటే ఆయన టెక్నిక్స్ అనేది ఇలా స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతోంది అని అనుకోవచ్చు. సో నా వరకు అయితే 1.5 yearగా అయితే బాబుకి ఒక 75% వరకు కూడా నేను డెవలప్మెంట్ చూడగలిగానండి. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను.
అందుకే ఫస్ట్ ఈ విషయం మీతో చెప్తున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చక్కగా డెమో ఫ్రీ ఉంటుందండి, బుక్ చేసుకోండి. కంటిన్యూ అవ్వాలనుకుంటే మన ఛానల్ నుంచి అయితే ఫస్ట్ 300 మెంబర్స్కి ఫ్లాట్ 30% డిస్కౌంట్ ఉంటుందన్నమాట. డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, సో లాగిన్ అవ్వచ్చు మీరు. సో నాలా ఎవరైనా పేరెంట్స్ ఉంటే వాళ్ళకి కొంతవరకు ఉపశమనంగా ఉంటుంది కదా, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేశాను చూడండి. చాలా ఈజీగా లాగిన్ అయితే అవ్వచ్చు. అండ్ మన పూజ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి పూజ నేను పౌర్ణమి రోజు చేసుకున్నాను. మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి విధానానికి ప్రత్యేకంగా పీఠాలు పెట్టడం కావచ్చు, లేకపోతే స్పెషల్గా ఉపవాసాలు, కఠోర దీక్షలు, నియమాలతో చేసేటువంటి విధానం అయితే అస్సలు కాదనమాట. జస్ట్ ఒక 9 days అనుకోండి, మధ్యలో ఏమన్నా ఆటంకాలు అవి వచ్చినా కూడా పక్కన పెట్టేసేయండి, ఎలాంటి టెన్షను లేదు. కానీ ఒక 9 రోజులు, రేపు పిల్లలకి మార్చిలోనే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అందుకే బిఫోర్గానే మీకు అందిస్తూ ఉన్నాను. దీనికి మెయిన్ రీజన్ కూడా అనండి, ఇది ఇప్పటికిప్పుడు అందించడానికి నేను ఒక 2 days బ్యాకే మా గురువుగారితో మాట్లాడడం జరిగిందనమాట. ఇలా బాబు గురించి డిస్కస్ చేశాను. కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగేలా చూడండి గురువుగారు, స్టేబుల్గా. ఇప్పుడు పిల్లల పట్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కొంతమంది చాలా బాగా చదువుతారు కానీ వాళ్ళకి నలుగురిలోకి వెళ్తే మాట్లాడడం రాదు. ఇంకా ఎగ్జామ్స్ వరకు తీసుకుంటారా, ఎంత బాగా నోటితో అడగండి, ఓరల్గా చాలా బాగా చెప్పేస్తారు. అదే పేపర్ మీద పెన్ను పెట్టమంటే అస్సలు పెట్టరు కొంతమంది పిల్లలు. కొంతమందికి మాట్లాడగలుగుతారు, రాయగలుగుతారు, అన్నీ సరే. ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి పేపర్ చూడంగానే ఆ ఫోబియా వల్ల ఏంటంటే, ఎగ్జామ్ అనేటువంటి ఒక ఫోబియా వల్ల వచ్చింది మొత్తం కూడా మర్చిపోతూ ఉంటారు. ఒకటా రెండా చెప్పండి, ఎన్ని టెన్షన్స్ ఉంటారో. అసలు ఫోకస్ ఉండదు మా పిల్లలకి అంటారు కొందరు, కాన్సన్ట్రేషన్ ఉండదు, స్టేబుల్గా కూర్చోరు, అస్తమాను డైవర్ట్ అవుతూనే ఉంటారు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మనకి కనిపిస్తాయి. ఇవి మనం సీరియస్గా తీసుకోవాల్సిందైతే వాళ్ళు టీనేజ్ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం మనం సీరియస్గా ఫోకస్ పెట్టాలండి. 5వ క్లాసు, 4వ క్లాసు, 3 ఈ రోజుల్లో అయితే ఎల్కేజీలో కూడా అవన్నీ ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు. అది చాలా తప్పు. వాళ్ళు చిన్న పిల్లలు, అన్నిటినీ మేనేజ్ చేసుకోగలగడం కావచ్చు, అన్నిటినీ బ్యాలెన్సింగ్ చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. ఆ పిల్లల్ని అలా ఆడుకునేలాగా మాత్రమే, చదువు తక్కువ ఉండాలి, వాళ్ళకి మిగతా విషయాల మీద అవగాహన కాస్త పెరిగి వాళ్ళని వాళ్ళగా స్వతంత్రంగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఒక 6th, 7th దాటినా కూడా మా పిల్లలు ఇలాగే మొద్దుల్లాగా ఉండిపోతున్నారు అని మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో అప్పుడు మనం ఏదో ఒకటి స్టెప్ వేయాల్సినటువంటి అవసరం వచ్చింది అని చెప్పి మనకు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుందండి. సో అలా గురువుగారు అడిగినప్పుడు ఒక విధానం చెప్పారు. అప్పుడు నిజంగా చెప్తున్నానండి, క్షమించాలి భగవంతుడా, నేను గురువుగారు చెప్పిన వెంటనే టక్కున నవ్వేశానండి. ఆయన ఏమన్నా నాతో జస్ట్ సరదాగా మాట్లాడుతున్నారేమో, నన్ను నవ్వించాలనుకుంటున్నారేమో అని అనేసుకున్నాను. ఎందుకంటే ఆశ్చర్యాదేవి అనే పేరు వినంగానే నాకు తెలిసి ఇన్ని అంటే కొంచెం అవగాహన వచ్చిన తర్వాత నేను ఎప్పుడూ ఆ అమ్మ పేరు వినలేదన్నమాట. ఆశ్చర్యాదేవి అంటున్నారేంటి అని చెప్పేసి ఒకటే నవ్వు. ఇలా నేను 2వ రోజు కూడా ఆయన చెప్తుంటే నవ్వానమాట. ఆయన పరిష్కారం చెప్పబోతూ ఉంటే నాకు ఆశ్చర్యాదేవి అనేటువంటి మాట అంటుంటేనే నాకు తెలియదు కాబట్టి వెంటనే నేను నవ్వుతున్నాను అనమాట. వితిన్ సెకండ్స్లో నాకు వాట్సాప్కి ఆయన అష్టోత్తరం పంపించారు. ఇదిగో ఈ నామాలతోటి బాబుకు సంబంధించి ఏది కష్టంగా సబ్జెక్ట్ అనుకుంటున్నావో, లేకపోతే బాబుకు సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ ఒకసారి ఇలా రేపు పౌర్ణమి కాబట్టి అమ్మ ముందర పెట్టి అష్టోత్తర శతనామాలతో పూజ చెయ్యు అని చెప్పేసి ఆ అష్టోత్తరాన్ని నాకు వాట్సాప్లో పంపించిన తర్వాత 2 లెంపలు వేసుకున్నాను అనమాట. క్షమించండి గురువుగారు, నిజంగా నాకు ఎప్పుడూ వినలేదండి, మీరు సరదాగా మాట్లాడుతున్నారేమో అనుకున్నాను, నేను ఎప్పుడూ ఈ అమ్మ పేరు వినలేదండి అన్న. అప్పుడు చెప్పారు, ఆవిడ లలితా త్రిపుర సుందరి అమ్మవారికి చాలా వందల వేల పేర్లున్నాయి కదా, అందులో అమ్మకు సంబంధించినటువంటి మరొక రూపము ఈవిడ మనకి జ్ఞాన స్వరూపం అనమాట. ఇప్పుడు మనకి ఒక దక్షిణామూర్తి వారు, దత్తాత్రేయుల వారు, హయగ్రీవ స్వామివారు, ఇలా మనం గురుస్వరూపాల్లో విద్యను బోధించే విధంగా విద్యా గణపతిగా ఎలా అయితే చూస్తామో అలాగే ఈవిడెవరంటే మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అనమాట, చదువుని ప్రసాదిస్తుంది. మనకి ఏదన్నా విద్యపరంగా టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ అమ్మ ఆరాధన ద్వారా చక్కనైనటువంటి ఫలితాలు పొందుతామంట. ముఖ్యంగా ఏదైనా ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఎగ్జామ్స్ మనకి మార్చిలో స్టార్ట్ అవుతున్నాయి పిల్లలకు కాబట్టి, రేపు సంకష్టహార చతుర్థి కింద ప్రామాణికంగా తీసుకోండి. ఈ ఆటంకాలు, మధ్యలో వచ్చే డేట్స్ వీటన్నిటిని వదిలిపెట్టండి. ఒక 9 days కంటిన్యూస్గా అమ్మకి పూజ చేశామా అని పెట్టుకోండి. పూజా మందిరంలోనే ప్రతిరోజు ఖచ్చితంగా ఉదయం అయినా సాయంత్రం అయినా మీ పిల్లలతో దీపం వెలిగించేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఖచ్చితంగా చెప్పారనమాట. సో మనం
వాళ్లతో దీపం వెలిగించాలండి. 9 రోజుల పాటు వెలిగించి నేను మీకు అష్టోత్తర శతనామావళి కింద పీడిఎఫ్ అయితే పెడతాను. స్పెషల్గా అష్టోత్తర శతనామాలు చదువుతూ ఒక ఆడియో పెడతాను. మహా అయితే 5 నిమిషాలకు మించి ఉండదు. లేదు అంటారా, దేవి వైభవాశ్చర్య అని చెప్పి మీరు నెట్లో అంటే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయండి. పీడిఎఫ్లో స్తోత్రనిధి యాప్తో సహా లైన్గా వచ్చేస్తాయండి. తెలుగు లాంగ్వేజ్లో కొడితే గనక మీకు చదవడం వస్తే గనక చక్కగా కూడబలుక్కొని, కానీ కొన్ని మనం ఆచరిస్తేనే ఫలితాలు దక్కుతాయండి. ఇప్పుడు పిల్లలు లాస్ట్ మూమెంట్లో అయినా కూడా వాళ్ళకి చక్కని మార్కులు రావాలి, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగాలి, వాళ్ళు చదివింది చదివినట్టుగా ప్రజెంట్ చేస్తే చాలు అని ఎవరికి ఉంటుందో, మాకు ఇది చాలా టఫ్ డే, చాలా ఇంపార్టెంట్ డే, ఇవాళ ఇంటర్వ్యూకి వెళుతున్నాము అని అనుకున్నప్పుడైనా ఆ ఒక్కరోజు, లేదా తల్లిదండ్రులు హాస్టల్స్లో ఉన్నారు మా పిల్లలు, వాళ్ళ తరపున మేం చేయొచ్చా అని అనుకుంటే ఇంట్లో మీరు చేయండి. రోజు ఒక టైం పొద్దున్నో సాయంత్రమో పెట్టుకోండి, జస్ట్ దీపారాధన చేసుకోండి, అంతేనండి. నాన్ వెజ్ లాంటివి తిండాలు నియమాలు ఏమీ లేవండి. తలకి నూనె పెట్టుకోవడాలు ఇవన్నీ పక్కన పెట్టేయండి. మీరు ఇంట్లో దీపారాధన 9 రోజుల పాటు కంటిన్యూస్గా చేయాలి. మీ ఆటంకాలనేవి వదిలేయండి. కుదిరినన్ని రోజులు 9 days కింద మీరు కౌంట్లోకి తీసుకొని పొద్దున్నైనా సాయంత్రం అయినా పిల్లలతో మీ ఇంట్లో ఉంటే గనక పిల్లలు వాళ్ళతో దీపారాధన చేయించండి. మీరు కూర్చొని ఆ వైభవ ఆశ్చర్యాదేవికి సంబంధించినటువంటి అష్టోత్తరం చదువుకోండి. ఇది ఒక మార్గం అండి. లేదు ఇవన్నీ కొత్త కొత్త విధానాలు మా వల్ల కాదు అని అనుకుంటే ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి హయగ్రీవ స్వామివారైనా దక్షిణామూర్తివారైనా రోజు మాత్రం ఒక 9 days అండి, లేదా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చే వరకు ఇంట్లో దీపారాధన ఒక్క దీపమైనా పిల్లలతో వెలిగించే ప్రయత్నం చేయండి. తులసి కోట దగ్గరైనా కనీసం. సో వాళ్ళతో వెలిగింపజేసి రోజు దక్షిణామూర్తి వారి స్తోత్రం ఇంట్లో ప్లే చేయండి. వాళ్ళు వినేలాగా ఒక 5 నిమిషాలు కూర్చోపెట్టండి. లేదు అంటారా, ఐం మహాసరస్వత్యై నమః. అస్సలు ఈ మంత్రంకి సంబంధించి ఈ బీజాక్షరానికి సంబంధించినటువంటిది నేను 2-3 పూజలకు పైగా మన ఛానల్లో పెట్టాను. అది చేసి మా పిల్లలు ఆటిజంతో ఉన్నారు, మా పిల్లలకి అసలు మాటలే రావు, మొండి ఘటాలు అని అనుకునే వాళ్లల్లో కూడా మార్పును చూసామని మీరు ఆయా వీడియోస్ కింద ఉన్నటువంటి కామెంట్స్లోకి వెళ్ళండి, నేను పిన్ చేసి పెట్టాను. అంత చక్కనైనటువంటి రిజల్ట్స్ చాలామంది చూశారు. ఏదైనా భగవంతుడి మీద నమ్మకము విశ్వాసం అండి. సో నేను మా గురువుగారు ఏదైతే చెప్పారో దాన్ని నవ్వినా ఆ తర్వాత తెలుసుకొని వెంటనే చెప్పిన నెక్స్ట్ డేనే పౌర్ణమి తిథి కాబట్టి మొదలు పెట్టాను. నాలాగే మీ ఎంతోమంది తల్లిదండ్రులు మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్లో ఉండొచ్చు, అందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా పిల్లల్లో మార్పు రావడం లేదు అని అనుకునే వాళ్లకు మాత్రమే ఇప్పుడు ఈ రెమెడీ చెప్పాను కదా. నియమాలు, ఉపవాసాలు, ఆడవాళ్ళ, మగవాళ్ళ, చిన్నపిల్లల, పెళ్లి కాని వారా ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇంట్లో రోజు దీపం పెట్టండి, పొద్దున్న కానీ సాయంత్రం కానీ. దేవి వైభవ ఆశ్చర్య అని చెప్పి మీరు నెట్లో సెర్చ్ చేస్తే పీడిఎఫ్ దొరుకుతుంది. లేదా ఈ వీడియో వెంటనే నేను మీకు అష్టోత్తరం చదువుతూ ఒక వీడియో పెడతా, అది ప్లే చేసుకుంటూ కాస్త కుంకుమని సమర్పిస్తూ కొంచెమే తీసుకోండి. ఈ 3 వేళ్లతో కుంకుమను గుప్పెట్లో పట్టుకొని అష్టోత్తరం మొత్తం వినండి లేదా చదవండి. అది అక్కడ వేసి వాళ్ళు ఎగ్జామ్కో లేకపోతే ఇంటర్వ్యూకో ఆ రోజు స్కూల్కో వెళుతూ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళని ఆ బొట్టు పెట్టుకొని వెళ్ళమని చెప్పండి. ఇంతేనండి. ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూస్తారు అనేది ఇంకా నాకు మా గురువు మీద విపరీతమైనటువంటి నమ్మకం కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇప్పటి వరకు నేను ఇదివరకు రెమెడీస్ రూపంలో ఒక రాగి చెంబు రెమెడీ ఇలాంటివి కావచ్చు, చెట్టు చుట్టూ తిరిగేటువంటి రెమెడీస్ కావచ్చు, అలాంటివి చెప్పినప్పుడు ఆచరించి ఎంతోమంది పాజిటివ్గా నాకు కామెంట్స్ పెట్టడం జరిగింది. ఇది కూడా అంతే నమ్మకంతో చేసి ఆచరించి ఈ పరీక్షల సమయంలో దక్షిణామూర్తి వారి స్తోత్ర పఠనమైన, హయగ్రీవ స్వామి వారి ఆరాధనైనా, దత్తాత్రేయుల వారి ఆరాధనైనా గురు బలం ఉంటే చాలండి, విద్యలో అయినా వృత్తిలో అయినా తప్పకుండా రాణిస్తామన్నమాట. అందుకే ఈ టైంలో మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి అందిస్తూ ఉన్నాను. ఎప్పుడు ప్రారంభించవచ్చు అంటే రేపటి నుంచి ప్రారంభించేయచ్చు. లేదు అంటారా, రేపు సంకష్టహార చతుర్థి వస్తోంది కదా, ఆ రోజు నుంచి స్టార్ట్ చేయండి. లేదా పరీక్షలకి బిఫోర్ 9 days కౌంట్ చేసుకుని మీరింట్లో ఆటంకం ఉంటే పిల్లల్ని వెలిగించమని చెప్పండి, పూజ గదిలోకి వెళ్ళి వాళ్ళని వెలిగించమని చెప్పండి, ఇంట్లో కలపము అని అనుకుంటే మాత్రము. సో అలా లేదు అంటారా, ఒక 9 days టెంపుల్ పెట్టుకోండి, టెంపుల్కి వెళ్ళి దీపం వెలిగించిరండి. ఇలా మాకుండే బిజీ షెడ్యూల్స్ అనుకుంటే నేనేం చేయలేనండి. ఎందుకంటే చెప్పిన ప్రతిదీ అందరూ ఆచరించేయాలి అని లేదు కదా. ఎవరు నమ్మకంతో విశ్వాసంతో ఆచరిస్తారో వాళ్ళ వెంట తప్పకుండా దైవ బలం అనేది ఏదో ఒక రూపంలో అందుతుంది అనేది ఆధ్యాత్మికంగా గడిపే మనందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు.
సో ఇది నాకు ఏదైతే చెప్పారో, నాతో పాటు విద్యను నలుగురికి పంచుకుంటే మంచిది అంటారు. మంచిని నలుగురితో పంచుకుంటే అది నలుగురికి చేరితే మంచిది అంటారు. కాబట్టి మీ అందరికీ స్వామివారి కటాక్షం, అమ్మ కటాక్షం కలగాలని ఈ వీడియో అందించాను. నమస్తే అండి.